హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈ రోజు వీడియోలోని స్పెషల్ అందరికీ ఎంతగానో నచ్చే మసాలా వడలు. ఈవినింగ్ టైంలో పర్ఫెక్ట్ స్నాక్స్ రెసిపీ మసాలా వడ. అందరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఇష్టపడి తింటారు. ఈ మసాలా వడలను బయట కొన్నట్టు ఇంట్లో కూడా సేమ్ టేస్ట్ తో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో క్రిస్పీగా క్రంచీగా యమ్మీ మసాలా వడల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకొని అందులో పచ్చిశనగపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టండి. ఈ పచ్చిశనగపప్పుని ఒక 4 గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు నుంచి కొంచెం పచ్చిశనగపప్పుని వేరే ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని వేయండి. మరియు 3 ఎండుమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేయండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాయలను కూడా వేయండి. అన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని వాటర్ పోయకుండా గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పిండి ఇలా ఉంటేనే వడలు ఎంతో క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత అందులోకి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పుని అందులో వేసి అలాగే మరియు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. మరియు ఒక 2 రెబ్బల కరివేపాకును తుంచి వేయండి. కొంచెం కొత్తిమీరను కూడా వేయండి. అలాగే అందులోకి ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, ఒక 2 స్పూన్ల సాల్ట్ను వేయండి. అందులోకి ఒక చిటికెడు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత పిండిని బాగా కలపండి. ఇందులో కొంచెం కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ పచ్చిశనగపప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేకుండానే పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇలా ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోండి. పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా ఉండలాగా చేసుకొని అరచేతిలో పెట్టి ఒత్తండి. ఇలా అరచేతిలో పెట్టుకొని ఒత్తండి. మసాలా వడ అనేది మరీ మందంగా చేయకూడదు, అలా మరీ పల్చగా కూడా చేయకూడదు. మందంగా చేసుకుంటే పైన మాత్రమే క్రిస్పీగా ఉండి లోపల పిండి పిండిగానే ఉంటుంది. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒక మీడియం సైజులోని వడల్ని చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఉండలాగా చేసుకొని అరచేతిలో పెట్టుకొని ఒత్తుకోండి. అప్పుడు పర్ఫెక్ట్ వడ షేప్ వస్తుంది. మిగిలిన పిండితో కూడా ఇప్పుడు చూపించిన విధంగానే అన్నిటిని కూడా వడల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ని వేడి చేయండి. కొంచెం పిండిని తీసుకొని ఆయిల్లో వేసి ఆయిల్ వేడయిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా పిండి వేయగానే పైకి తేలి బుడగలు వస్తే ఆయిల్ వేడైనట్టే. ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న వడలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయండి. అన్నిటినీ ఒకేసారి వేయకుండా ఆయిల్కి సరిపడా ఫ్రై అవ్వడానికి వీలుగా ఉండే అన్ని వడలను వేసి ఫ్రై చేయండి. ఆయిల్ వేసిన వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఉంచి ఆ తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వడల్ని ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన క్రిస్పీగా అయిపోతే లోపల పిండి పిండిగానే ఉంటుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఈ వడల్ని ఆయిల్లోంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే విధంగా మిగిలిన వడల్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వడలు వేసిన వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఉంచి తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. 2 వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఈ వడలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే మసాలా వడ రెడీ. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈవినింగ్ టైంలో చేసి పెట్టండి. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఎంతో ఇష్టపడుతూ తింటారు. మీరు కూడా ఎంతో టేస్టీగా ఉండి మసాలా వడను ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.